ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వాక్యంతో వచ్చాను. అదేంటంటారా? భయాన్ని ఎలా అధిగమించాలి. ఒకవేళ మనము చిన్నతనం నుంచే ఇదే సమస్యలు ఎదుర్కొన్నట్టయితే అదే సమస్యలతో మనము ఎదగడము ఆరంభిస్తాము. ఈ సమస్యలే కాకుండా ఇంకా వివిధ రకాలైన భయాలతో ఎదగడము మనము ప్రారంభిస్తాము. ఇలాంటి వాతావరణంలో మనము పెరిగినట్టయితే జీవితకాలము భయపడువారుగానే మిగిలిపోతాము. ఈ భయాల్లో ఎదగడం వల్ల యవన కాలంలోనే వచ్చే భయాలతో వచ్చే సమస్యలు ఏంటంటే డిప్రెషన్, పానిక్ అటాక్స్, యాంగ్జైటీ, చిన్నవాటికి పెద్దవాటికి భయపడడం అనేది ఇదే కారణమవుతుంది. ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు ఈ సమస్యను ఎదుర్కొన్నట్టయితే వాక్యం చెప్తుంది ఇప్పటికీ సమయము మించిపోలేదని. దావీదు తన చిన్ననాటి సమయం నుంచే చిన్న సమస్య కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అలవాటు అభివృద్ధి చేసుకున్నాడు. అందుకే ఏ సమస్య వచ్చినా, ఏ భయాలు వచ్చినా కూడా ధైర్యముగా భయం లేకుండా నిలబడగలడు. కానీ మనమైతే మన శక్తి సామర్థ్యాలతో ఇక మనము జయించలేము అని అనుకున్న సమయంలోనే మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాము. కాబట్టి మన సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకెళ్లే సమయానికి మన భయము విశ్వాసాన్ని అధిగమిస్తుంది. భయము పెరగడము, విశ్వాసం తగ్గడం వల్ల ప్రార్థించినా కూడా ఈ సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడా లేదా అనే భయంలోనే మనం జీవిస్తూ ఉంటాము. నేను ముందుగా మీకు చెప్పినట్లు ఎట్లాగైతే దావీదు ఏ సమస్య అయినా కూడా ప్రారంభ దశలోనే దేవుడి దగ్గరికి తీసుకెళ్లి ప్రార్థించడము లేదా దేవుడికి మొరపెట్టడం అనేది ఎలా అలవాటు చేసుకున్నాడో తల్లిదండ్రులుగా మనము అలవాటుని నేర్చుకొని మన పిల్లలకు కూడా సమస్యలు మొదలైనప్పుడు ప్రారంభ దశలోనే దేవుడికి ప్రార్థించడం, దేవుడికి మొరపెట్టడం అనేది మనం అలవాటు చేయాలి. కీర్తనలు 34:4 మనం చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెనని దావీదు చెప్పాడు. అదే విధంగా మనము కీర్తనలు 34:5 చూసినట్లయితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుడి గురించి ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే నేను ప్రార్థించినప్పుడు, నేను దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన మాట విని ఏ సమస్య గుండా తను వెళ్తున్నాడో ఆ సమస్య నుంచి తనను నిశ్చయంగా బయటికి తీసుకొస్తాడని చెప్పగలుగుతున్నాడు. గతంలో ఎంతో మంది భక్తులు వారు ప్రార్థించగా దేవుడు వారిని ఆ సమస్యల నుండి బయటకు తీసుకొచ్చాడు అనే సాక్ష్యాన్ని దావీదు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా ఏ సమస్య వచ్చినా కూడా ప్రారంభ దశలోనే, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే, ఎర్లీ స్టేజ్లోనే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుడికి మొరపెట్టి ఆ సమస్యకు పరిష్కారం తెచ్చుకోవడం అనే అలవాటులో ఎదగటము మనము చూస్తున్నాం. ఇక్కడ దావీదు ఎటువంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎన్ని భయాల గుండా వెళ్తున్నా నిశ్చయంగా దేవుణ్ణి దూత ఉన్నట్లుగా తను గ్రహించగలిగాడు. చివరకు దావీదు ఏ నిర్ణయానికి వచ్చాడంటే, తన జీవిత కాలము ఏ సమస్య వచ్చినా, ఏ భయం వచ్చినా దేవుడికి ప్రార్థిస్తే ఆ సమస్య నుంచి ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకురాగలే శక్తివంతుడు అని దావీదు గ్రహించాడు. కీర్తనలు 34:9-10 మనం చూసినట్లయితే, తనకు భయపడే వారికి ఏ కొదువ కూడా ఉండదని దావీదు ఇక్కడ చెబుతూ, ఉదాహరణకు అడవిలో సింహము ఎంత బలమైన జంతువో మనకు తెలుసు. ఆ సింహపు పిల్లలు ఆకలి కొనినప్పుడు సింహం వెళ్ళి ఏ జంతువునైనా చంపి తీసుకురాగల శక్తి గలది సింహము. అలాంటి సింహపు పిల్లలు ఆకలి కొనునేమో కానీ దేవుడి బిడ్డలు మనము దేవుడి దగ్గరికి ఏదన్నా సమస్య తీసుకువెళ్ళినప్పుడు నిశ్చయముగా దేవుడు వారిని తృణీకరించాడు. ఖచ్చితంగా వారిని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురాగలే సమర్థుడు మన దేవుడు. మనము ఈ సమస్యలు కానీ ఈ భయాలు కానీ ఎదుర్కొనలేకపోతే అవి మనకు ఒక కోటలాగా నిలబడిపోతాయి, లేదా ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాగా తయారవుతాయి. తద్వారా దీని ఫలితంగా భూమి మీద దేవుడు మనకు ఉత్తమమైనవి ఏవైతే దాచి ఉంచాడో అవి మనము అనుభవించలేము.
కాబట్టి మీ సమస్యలు, మీ భయాలు తలంపుల దశలో ఉండగానే దేవుడికి మొరపెట్టడం లేదా దేవుడికి ప్రార్థించడం అనే అలవాటు చేసుకొని దావీదు వలె సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాగే మీ చుట్టూన్న వారందరికీ ఆశీర్వాదంగా మీరు ఉండగలగాలి. ఇదే అలవాటు మీరే కాదు, మీ పిల్లలకు కూడా ఏ సమస్య వచ్చినా ఆరంభ దశలోనే, స్టార్టింగ్ స్టేజ్లోనే, ఎర్లీ స్టేజ్లోనే ఈ చిన్న సమస్యలైనా కూడా పెద్ద సమస్యలైనా దేవుడికి మొరపెట్టడం, దేవుడికి ప్రార్థించడం అనే అలవాటు నేర్పించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మనము మారాలి. ప్రార్థించడం అనే అలవాటు చేసుకొని దావీదు వలె సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాగే మీ చుట్టూన్న వారందరికీ ఆశీర్వాదంగా మీరు ఉండగలగాలి. ఇదే అలవాటు మీరే కాదు, మీ పిల్లలకు కూడా ఏ సమస్య వచ్చినా ఆరంభ దశలోనే, స్టార్టింగ్ స్టేజ్లోనే, ఎర్లీ స్టేజ్లోనే ఈ చిన్న సమస్యలైనా కూడా పెద్ద సమస్యలైనా దేవుడికి మొరపెట్టడం, దేవుడికి ప్రార్థించడం అనే అలవాటు నేర్పించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మనము మారాలి.